మూడవ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 15వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 15వ వచనం 15 చదువుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన జనమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 15వ వచనం 13-15 కలిసి ఉన్నాయి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడనూ కఠినపరచపడకుండాట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. 4వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ఆ వాగ్దానము తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన. ఆరాధన వర్తమానంలో సహాయపడినందుకు మీకు వందనాలు. ఆరాధించిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. మా విశ్వాస యాత్రలో సాగిపోయే సమయంలో మా ప్రభా అనేకమైన పరిస్థితుల్లో మా హృదయాలు చాలాసార్లు కఠినపరుచుకొని మీరిచ్చే విశ్రాంతిలో ప్రవేశిస్తున్నామా లేదా అనే మా తండ్రి సందేహంలో మేము ఉంటుండగా మీ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని పరీక్షించమని వేడుకుంటున్నాము. మా పితరులైతే అరణ్యములో మా పితరులు నడిచి వెళ్ళేటప్పుడు మా ప్రభా అనేక సార్లు వాళ్ళు తొట్టుపడ్డారు. వాళ్ళు హృదయాలు కఠినపరుచుకున్నారు, మిమ్మల్ని శోధించారు. మా తండ్రి మిమ్మల్ని మీ పైన సడిగినారు. మా తండ్రి అయితే వారు అనేకులు వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. మా తండ్రి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించినట్లుగా మా ఆత్మీయమైన జీవితాలు మీరే ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం. మీరే మాకు ప్రధాన కాపరిగా ఉండి ఆత్మల కాపరిగా ఉండి మా ఆత్మలు చెదిరిపోయేటప్పుడు మీరే మమ్మల్ని భద్రపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. మీ వైపుకు ఆకర్షించుకున్నామని వేడుకుంటున్నాం. మీరు మా కాపరిగా ఉంటుండగా మీ వైపు మేము చూచి సాగిపోటుకు మాకు సహాయం చేయండి. అన్ని విషయాలు మేము ఘనపరచడం మాకు నేర్పించమని, ఈ వాక్యం వినేటప్పుడు మా హృదయాలు కఠినపరచుకోనకుండా మీ వైపు చూచి మీ మాటలు మేము గ్రహించడం సహాయపడమని మా తండ్రి, మరి మీ వాక్యం అందిస్తున్న నన్ను కూడా మీరు కనికరించి మీ సిరువు చాటును మరుగుపరిచి మీ వాక్య భాగాలు ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగంలో 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఈ మాటలు మరి హెబ్రీ పత్రిక అంటే ముందుగా చెప్పడానికి ఒక విషయం చెప్దాం అనుకుని మర్చిపోయాను. హెబ్రీ పత్రిక అనేది పాత నిబంధన మొత్తానికి కూడా ఇది ఒక కామెంటరీ. పాత నిబంధన విషయాలు గ్రహించాలి అంటే హెబ్రీ పత్రిక చదవాల్సిందే. హెబ్రీ పత్రికలో అర్థం కానటువంటివి కన్సర్న్డ్ పోర్షన్స్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ మనం చదవాలి. ఆ విధంగా చదవగలిగితేనే ఈ చరిత్ర, ఆత్మీయమైనటువంటి ఈ నడక, ఈ జీవిత పోరాటాలు ఇవన్నీ మనం గ్రహించగలం. ప్రియమైన వల్ల మనం రక్షించబడిన తరువాత దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తారని ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మేరకు మనం ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడికి వెళుతున్నాము? వాగ్దానం చేయబడిన దేశానికి వెళుతున్నాం. మన పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశము మరి ఐగుప్తు దేశం నుంచి విడుదలైన తర్వాత, విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం ద్వారా తన ప్రజలను నడిపించి అనేక పరిస్థితులు, అనుభవాల ద్వారా మరి పాలు తేనెను ప్రవహించి దేశానికి నడిచి రమ్మన్నాడు ప్రభు. అయితే ప్రియమైన వాళ్ళరా, నిజానికి ఐగుప్తు నుంచి
ఈ కనాను దేశం అంత దూరం కాకపోయినప్పటికీ ప్రభు వాళ్ళ చుట్టూ మార్గంలో నడిపించి మరి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినట్లుగా మనం వ్రాయబడింది. ఎందుకు 40 సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిస్తేనే కానీ వాళ్ళు వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. వాళ్ళ హృదయ కాఠిన్యము, మూర్ఖత్వము, వాళ్ళ సణుగులు, మరి ఇవన్నీ కూడా ప్రభువును శోధించారు. ప్రభు సన్నిధిలో ప్రభుతో వాదించారు. ప్రభు కోపానికి గురైపోయినారు. చాలామంది అడవిలోనే మరి కూలిపోయారు. ఇవన్నీ మనం గమనించి మన యాత్ర ఏ విధంగా ఉన్నది, మనం ఎట్లా సాగిపోతున్నాం అనేది మనం సరిదిద్దుకోవాల్సినటువంటి మార్గాలు ఇందులో రాయబడ్డాయి. ఈ దినం అవన్నీ ధ్యానించి దానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒక విషయం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 95, కీర్తన 95, 7, 8 వచనాలు. కీర్తన 95, 7, 8 వచనాలు. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మత్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేనికి కఠినపరుచుకున్నారు? వాళ్ళు దేవుని యొక్క వాగ్దానం వాళ్ళు సరిగా గ్రహించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. అవిశ్వాసం వచ్చింది. మరి దేవునితో వాదించారు. అనేక రీతులుగా దేవుని శోధించారు, వాదించారు. మరి ప్రభువును దుఃఖపెట్టినారు, ప్రభువుకు ఆయాసకరంగా ఉన్నారు. కనుకనే దేవుడు వారి కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. వాగ్దాన దేశము ప్రభు వారికి ఇచ్చినటువంటి విశ్రాంతి అనేది గమనించాలి. మనకిచ్చే ప్రభు విశ్రాంతి ఏంటి? దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ దేశము మరి నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణంలోనికి ప్రభు మనకు ప్రవేశం ఇచ్చేదే విశ్రాంతి అని మనం గ్రహించాలి. విశ్రాంతి అంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చాడు దేవుడు. ఏంటా విశ్రాంతి? ఆయన దగ్గర చాప వేసుకొని పండుకోవటం కాదండి, లేదా ఆయన దగ్గర మంచం వేసుకొని తూగటం కాదు. విశ్రాంతి అంటే మనసుకు నెమ్మది, ఆత్మకు ప్రశాంతత ప్రభు ఇచ్చేవాడు గుట్టినాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇది ఎప్పుడు ఇస్తాడంటే ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించి మన పాపములకు క్షమాపణ పొందిన తర్వాత, నూతన హృదయం పొందిన తర్వాత, మార్చబడిన హృదయాలతో ప్రభు బిడ్డలుగా మార్చబడిన తర్వాత ప్రభు మనకు అటువంటి విశ్రాంతినిచ్చేవాడు గుట్టినాడు. కనుక మత్తయి సువార్తలో మొట్టమొదట ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు విశ్రాంతి అనే మాట వాడాడు. ఆ విశ్రాంతిలోకి ప్రజలు ప్రవేశించాలని దేవుడు కోరాడు. ఇశ్రాయేలీయులు మన పితరులైన వారు మరి ఎంతగానో ప్రయత్నం చేశారు, కానీ చాలామంది ప్రవేశించలేకపోయారు. ఎందుకు ప్రవేశించలేకపోయారో వాళ్ళ బలహీనత ఏంటో మనం గమనించాలని కోరుతున్నాను. ఆ బలహీనత మనం సరి చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ప్రభు మనకు మరి విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రభు కృపనిస్తాడు. దయచేసి గమనించండి. నిర్గమకాండము 17వ అధ్యాయం, నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిసి చదువుకుందామండి. 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదించనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులు దప్పించి చంపుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అన్నాడు. అందుకు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేను ఏమి చేయుదును? కొంతసేపటికి వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. గమనించండి. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మోషే మాకు నీళ్లు కావాలి, దాహంతో ఉన్నాం, మోషే ఏదైనా ఏర్పాటు చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థించు అని అడిగితే ప్రభు నీళ్ళు ఇచ్చేవాడు. వీళ్ళు ఏమంటున్నారండి? వాదిస్తున్నారు. త్రాగుటకు మాకు నీళ్ళు ఇవ్వు, ఇవయా నీళ్ళు అంటున్నారు. ఇంకా ఎట్లా అడిగారు?
నీళ్లు లేక దప్పికొని మోషే మీద సడుగుతూ ఏమంటున్నారు, ఇది ఎందుక మోషే మమ్మల్ని ఎందుకంటే తీసుకొచ్చావు, ఇక్కడికి ఎందుకు రప్పించావు? మా పిల్లలు మా పశువులు దప్పి చేత చంపేదాకా తీసుకొచ్చావా? దాహానికి నీళ్లు కూడా ఇవ్వకపోతే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి మోషే మీద సడుగుతున్నారు. గమనించండి 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేను ఏమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేసిను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి వారు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టిను. ఇక్కడ చూడండి, ఎందుకు మోషే, వాడు నీ మీద కాదు సన్నిగేది నా మీదనే, నువ్వు వెళ్ళు, నీకెదురుగా ఆ ఇశ్రాయేలు పెద్దలు కొంతమంది తీసుకొని 12 మందిని తీసుకొని వెళ్ళి హోరేబు కొండ మీద నీకెదురుగా నిలుస్తాను ఒక బండ దగ్గర, ఆ బండని చేత్తో కొట్టు, నీళ్ళు వస్తాయి, వాళ్ళు తాగుతారని అన్నాడు. దీనివల్ల మనం గమనించాల్సి ఏంటంటే, ఇక్కడ నీకెదురుగా బండ మీద నేను నీకెదురుగా నిలిచెదను, ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10వ అధ్యాయం వ్రాయబడింది. ప్రియమైన వలన ఇక్కడ మోషేకు కర్రతో కొట్టమని చెప్పాడు, వేరొక చోట కర్రను చూపించమన్నాడు. 2 బండలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనించాలి. కనుక మోషే తన కర్రతో ఆ బండను కొట్టినట్టుగా మనం గమనిస్తున్నాము. ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు వచ్చినాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, దాహం తీరింది ఒకటి, బండలో నీళ్లు కారినాయి, ప్రవహించాయి, వాడు దాహం తీర్చుకున్నారు. అదే కాకుండా ప్రజలు మాట్లాడిన మాటలు ప్రభువు ఆలకించాడు. ఏమంటున్నారు, ఇదెందుకు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని మా పిల్లలు మా పశువులు దప్పి చేత చంపేదాన్ని తీసుకొచ్చావా? ఎట్లా అడుగుతారండి? మోషే మీద ఎట్లా అడుగుతారా? ఇది వాదన కాదా? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీళ్లు కూడా లేకుండా పోయిందంటే అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేదా, మన మధ్యలో ఉన్నాడా లేదా అనేది కూడా వాళ్ళ మనసులో ఉన్నట్టు ప్రభువు గ్రహించాడు. అందుకనే 7వ వచనం చదువుతున్నాము. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి ఆ చోటికి అసలు మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. ప్రియమైన వారా, మస్సా అంటే ఏంటి? మస్సా అంటే ఏంటండి? మస్సా అంటే శోధించటం, మెరీబా అంటే వాదించటం. దేవుని శోధించారు, దేవునితో వాదించారు. దేవుని ప్రజలు దేవుని శోధించడం, దేవుని ప్రజలు దేవునితో వాదించడం, శోధించడం, ఇవన్నీ ప్రభువు తట్టుకోలేకపోయాడు. కానీ వీళ్ళందరికీ కూడా ముందు దేవుడు ఇంకా కొంత దూరం నడిచిన తర్వాత, ఇంకొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత వేరొక ప్రదేశం వీళ్ళందరినీ కూడా ప్రభు హతమార్చినట్టుగా మనం గమనిస్తాం. కనుక ప్రియమైన వలన మనకు కూడా ఈ శ్రమలు కలుగుతాయి. ఒక్కోసారి నీళ్లు లేని పరిస్థితులు వస్తాయి, ఆహారం లేని పరిస్థితులు వస్తాయి, ఉద్యోగంలో నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. మరి ఉద్యోగం పోతుందేమో అనే భయంతో కూడా ఉంటాము. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభువును శోధించకూడదు, ప్రభుతో వాదించకూడదు. ఈ విషయాలు, ఈ బలహీనతలు మనం ప్రభు సన్నిధిలో సరి చూసుకునే వారు ఉన్నప్పుడు ప్రభు మనల్ని కనికరించి ముందుకు నడిపించేవాడు ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. హోరేబులోని బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలు, బండను కొట్టిన తర్వాత దేవుడున్నాడు అని అంటున్నారు. నీళ్ళు వచ్చిన తర్వాత దేవుడున్నాడు అంటున్నారు. నీళ్ళు రాకముందు దేవుడు అసలు లేడే లేడు అనుకుంటున్నారు. మమ్మల్ని చంపేదాన్ని తీసుకొచ్చామని అంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఒకవేళ ప్రవేశించినట్లయితే వాటిని ప్రక్కన పెడదాం. సంసార జీవితంలో శ్రమలు రావచ్చు, ఉద్యోగాల శ్రమలు రావచ్చు. ఏ పరిస్థితులు కూడా ప్రభువుని మనం శోధించకూడదు, ప్రభుతో వాదించకూడదు. ఇంకొకటి చూద్దామండి, వాళ్ళ బలహీనత ఇంకోటి ఏంటో మనం చూద్దాం. కీర్తన గ్రంథము 95, 9వ వచనం.
కీర్తన 95:9. అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమును తప్పిపోవు ప్రజలని, వారు నా మార్గమును తెలుసుకోలేదని అనుకుంటుని. గమనించండి, ఇక్కడ కూడా ప్రభు మరి పలికే మాటలు మనం గమనించాలి. 40 ఏళ్ల కాలము వారి వలన నేను విసిగిపోయానంటున్నాడు. మళ్ళీ పరీక్షించారు, మళ్ళీ శోధించారు అంటున్నాడు. ఆ సందర్భం ఏంటో కూడా మనం గమనిస్తామండి. కీర్తన గ్రంథము 78. కీర్తన 78. ఇవన్నీ దావీదు మహారాజు ధర్మశాస్త్రము బాగా ధ్యానించి మరి వ్రాసినటువంటి హృదయంలో నుంచి వచ్చిన కీర్తనల భాగాలు ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. 78వ కీర్తన 18వ వచనం చదువుకుందామండి. కీర్తన 78:18. వారు తమ శక్తికి ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి. మళ్ళీ మళ్ళీ శోధిస్తూనే ఉన్నారు, మళ్ళీ మళ్ళీ వాదిస్తూనే ఉన్నారు. ఎవరు శోధిస్తున్నారు చూడండి. 19. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలరా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. గమనించండి, ఈ అరణ్యంలో మనం ఉంటున్నాం కదా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మనకు భోజనం సిద్ధపరుస్తాడా? సిద్ధపరచమని చూద్దాం. అప్పుడు అసలు ప్రజలకు ఆకలి అవుతుందో లేదో. ఎందుకు? దేవుని సన్నిధిలో వాడున్నారు, దేవుని చేత నడిపించబడుతున్నారు. పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ దేవుని ప్రజలను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుడే వాళ్ళతో ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి కానీ దాహం కానీ ఉండదు. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుంటారు. అటువంటి ప్రజలు మరి సాతాను శోధించటం వలనో, వాళ్ళ హృదయాలు కఠినపరచబడటం వలనో వాళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి, ఆయన బండను కొట్టగా నీరు ఉపికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? వాళ్ళ హృదయాలు వాళ్ళు చెప్పుకున్నట్టు దావీదు గమనించినాడు. అరణ్యంలో ఆహారం పెట్టగలడా? అరణ్యంలో మాంసం భోజనం మాకు పెట్టగలడా అని చెప్పేసి వాళ్ళు ప్రభువును శోధించటం మొదలుపెట్టారు. గమనించండి, ఈ మాటకు యెహోవా కోపగించెను. గమనించండి 21. యెహోవా ఈ మాట విని కోపగించెను. మన దేవుడు పౌరుషము గలటి దేవుడు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఏ మాట మాట్లాడినప్పటికీ ఆయన సహించేవాడు కాదు. ఆయన కోప్పడ్డాడు. యెహోవా ఈ మాట విని వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళతో దేవుడు కోప్పడ్డాడు. 24వ వచనం చూడండి. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. గమనించండి, దేవదూతలు తినేటువంటి ఆహారం మన్నాను కురిపించాడు. మన్నా అంటే క్రొత్త రుచి కలిగినటువంటిది, అపూపం వంటి రుచి కలిగినది, తేనెతో కలిపిన అపూపం వంటి రుచి కలిగినది మన్నాను దేవుడు వాళ్ళకు కురిపించాడు. ఈ మన్నా దేవదూతలు తినే ఆహారం. పనికిమాలిన మనుషులకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందండి? దేవుడే వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడే వాళ్ళని ఎర్ర సముద్రం నుంచి నడిపించి బయటికి తీసుకొచ్చాడు. అక్కడే వాళ్ళకు బాప్తిసం ఇచ్చాడు. తన ప్రజలుగా రూపొందించుకున్నాడు. తన ప్రజలను పేరు పెట్టుకున్నాడు. కనుక వాళ్లకు సమస్తం కూడా ఇచ్చేదానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, ఎప్పుడు కావలసినప్పుడు ఇస్తూ ఉంటే ఆయన మీద ఇంకా అడుగుతున్నారు. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యం వీళ్ళు ఏం పండించుకోనక్కర్లా, నారుమళ్ళు పోయినక్కర్లా, నారు నాటునక్కర్లా, బాపట్ల పోయి నారు తెచ్చుకోనక్కర్లా. ఈ విధంగా దేవుడు నాటుకుపోయినా విత్తకపోయినా ఆకాశం నుంచి వాళ్ళకు దేవుడు ధాన్యం కురిపించినట్టుగా వ్రాయబడింది. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఆకాశం నుండి ఆకాశ ధాన్యము, దేవదత్తులు తినే ఆహారం మనుషులకి ఇచ్చినాడు దేవుడు. కనుక ఈ విషయంలో
ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సంకల్పం ఏంటో మనం గమనించాలి. ఆకాశ దాని వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారం నరులు భుజించారు, భోజన పదార్థంలో ఆయన వారికి సమృద్ధిగా పంపించాడు. వీళ్ళు ఏమన్నారంటే, వేరే సందర్భంలో ఉందండి, సంఖ్యాకాండంలో మీరు చదువుకోవచ్చు. దేవుడిచ్చేటటువంటి ఈ మన్నాను మేము ఈ మన్నా మాకు అసహ్యమైనదని అన్నారు. ఎంత దుర్మార్గులైన ప్రజలంటే వాళ్ళు. మరి వాళ్ళని తిట్టకూడదు, మనకంటే శ్రేష్ఠులే వాళ్ళు. కనాన్ దేశంలో కనాన్లో ప్రవేశించారు, మనం ఇంకా ప్రవేశించరా. మనకంత మరి వాళ్ళు క్రిటిసైజ్ చేసే తాహత కూడా మనకు లేదు. ప్రేమైన ఈ మన్నా మాకు అసహ్యమైనది అని అన్నారు వాళ్ళు. మనం అనగలమా? నిజంగా ఇశ్రాయేలు ప్రజల కంటే హిందూ దేశంలో ప్రజలు చాలా మంచి వాళ్ళేమో అనిపిస్తుంది. అందులోనూ ఆంధ్రాలో ఉన్న ప్రజలు చాలా మంచి వాళ్ళేమో అనిపిస్తుంది. అందులో కూడా రాయలసీమలో ఉన్న ప్రజలు చాలా మంచి వాళ్ళేమో అనిపిస్తుంది నాకు, నేను ధ్యానించినప్పుడు. ఈ మన్నా మాకు అసహ్యమైందని అంటారండి ఎవరన్నా? అన్నారు. దేవుడు సహించాడు. తర్వాత ఏం చేశాడండి? ఈ మన్నా మాకు అసహ్యమైందని చెప్పిన తర్వాత తాపకరముల సర్పములు రప్పించి, ఆ మాటకే తాపకరముల సర్పములు రప్పించి వాళ్ళని కరిచినప్పుడు అనేకులు చనిపోయినట్టుగా చూశారు. మళ్ళీ ప్రజలండి మోషే దగ్గర మొరపెట్టుకున్నారు. ప్రజలు మోషే దగ్గర మొరపెట్టినప్పుడు, మోషే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, మోషే ఇత్తడితో ఒక సర్పం చేసి నిలబెట్టు నువ్వు. ఎవరైతే పాము కరవబడిన వాళ్ళు ఆ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని మోషేతో చెప్పాడు. మోషే ప్రజలతో చెప్పాడు, పాము కలిసిందా? నాకెళ్ళి కాదు చూడాల్సింది, ఇత్తడి సర్పం చూడాలన్నాడు. ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారు బ్రతికిరి. దీనిలో చాలా బాగుంది. ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం ధ్యానం చేస్తాం. ఇత్తడి అనేది జడ్జిమెంట్కి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు నీతి గల న్యాయాధిపతిగా రానుంటున్నప్పుడు ఆయనే మనకు తీర్పు తీర్చి మనలో ప్రవేశించిన విషయాన్ని ఆయన పోగొట్టి ఈ విషయాన్ని మాధురంగా మార్చి తన వైపుకు ఆకర్షించుకునే వాడుగా ఉన్నాడు. అరణ్యంలో మోషే సర్పం ఎత్తినప్పుడు పాము కలిసిన వాళ్ళే ఆ ఇతర సర్పాలను చూసినారు, కానీ ఇతరులను చూడనక్కర్లేదు. ఇప్పుడైతే ప్రియమైన వల్ల మోషే అరణ్యంలో సర్పము ఎలాగో ఎత్తనో అలాగే మనుష్య కుమారుడు కూడా భూమి మీద పైకి ఎత్తపడవలసి ఉంటుంది. ఆయనను చూచినటువంటి లోకములో ప్రజలందరూ కూడా రక్షించబడతారు అని యోహాను సువార్తలో చదువుతున్నాం. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గములు, తండ్రి అయిన దేవుని యొక్క మార్గములు మనం చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే మన జీవితంలో ఉన్న బలహీనతలు మనం సరిచేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఈ సడుగులు, ఈ గొడుగులు, ప్రభువును శోధించడం, ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టేయాలి. ఇంకో మాట ముందుకెళ్ళిపోదామండి. కీర్తన 78, 26 కీర్తన 78, 26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మన్నా అసహ్యమైంది అన్నారో కొంతమంది చనిపోయినారు, కొంతమంది ఇతర సర్పాన్ని చూసి బతికినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆగల. దేవుడు మాకు ఎప్పుడు ఈ మన్నాయనకి లేదా అన్నప్పుడు మాంసం సిద్ధపరచగలడా అని శోధించి అడిగినారు. కీర్తన 78, 20 ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. కనుక వాళ్ళ మాట ప్రకారం దేవుడు ఆకాశం నుండి పక్షులు, రెక్కలు గల పక్షులు కురిపించాడు. పూరేళ్ళు విస్తారంగా వాళ్ళున్న ప్రదేశంలోనే వాలినాయి. వాళ్ళున్న డేరాల మధ్యనే గుడాల మధ్యనే అవి వాలినాయి. ఎన్ని ఉంటాయండి? 6 లక్షల మంది ప్రజలకు ఎన్ని పూరేళ్ళు కావాలి గమనించండి. 2 పూరేళ్ళు కొనటానికే మనకు దొరకవు. ఇక్కడ 6 లక్షల మంది ప్రజలకు వాళ్ళు ఎంత విస్తారంగా కూర్చుకున్నారంటే ఆ పూరేళ్ళ మాంసం తిని 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 7 దినాల వరకు తిన్న తర్వాత
వాళ్ళ ముక్కులో నుంచి మాంసపు వాసన, నాసికారంధ్రం నుంచి ఆ మాంసపు వాసన వచ్చిందంట. ఎంత మరి ఈ పరిస్థితులు ధ్యానిస్తే వాళ్ళు మనకంటే శ్రేష్ఠులా కాదా అని మనం గమనించాలి. వాళ్ళ బలహీనత ఏంటో మనం గమనించాలి. మనకు అటువంటి బలహీనత ఉంటే సరి చేసుకోవాలి. కొంతమందికి ఈ లాక్డౌన్ పరిస్థితిలో కూడా మాంసం లేదు అంటే దిగులు పడుతున్నారు. మాంసం లేదు అంటే దిగులు పడేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో కూడా. ఆదివారం మాంసం దుకాణం ఉండవు, బంద్ అని అన్నప్పటికీ అప్పుడు శనివారం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కొంతమందికి అది కూడా దొరకనప్పుడు ఏం చేస్తున్నారో తెలుసురండి, మీరు ఆశ్చర్యపోతారేమో. రొయ్య పొట్టుతో ఉల్లిపాయల్లో చేసుకొని కూర చేసుకొని తింటున్నారంట. ఏమండి, అందరూ కాదు, కొంతమంది సంగతి చెబుతున్నారు. నీసులైందే జరగటల్లా. ప్రియమైన మనం వారికి లాగా ఉండకూడదు. మనం వారికి లాగా ఉంటే వాళ్ళకి మనకి తేడానే లేదు. ఈ బలహీనత ఉంటే మనం సరి చేసుకోవాల్సి ఉంటున్నాం. దేవుడు ఏది ఇస్తే అది తినేవాళ్ళం ఉండాలి. దేవుడిచ్చిన ఆహారంతో మనం తృప్తిపరచబడే వాళ్ళం ఉండాలి. దేవుడిచ్చిన ఆహారం శక్తి కలిగిన ఆహారం మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే, దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో ఉన్న యావత్తు కూడా మీకు ఆహారం అవుతుంది అన్నాడే కానీ అప్పటికి పక్షులు పశువులు సృష్టించబడలే. ఆకుకూరలే మనల్ని తినమన్నాడు, కాయగూరలు తినమన్నాడు, కానీ మాంసం తినమని ఎప్పుడు చెప్పలా. మనుషుడికి స్వాతంత్రం ఎక్కువైపోయిన తర్వాత ఇది తింటే ఎట్టుంటుందో అది తింటే ఎట్టుంటుందో అని చైనా వాళ్ళు కప్పలు, పాములు, కుక్కలు మొత్తం తినేస్తున్నారు. వైరస్ వచ్చింది, ప్రపంచాన్ని చుట్టుముట్టేసేసింది. ప్రియమైన విశ్వాసయాత్రలు మనం సాగిపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అరణ్యంలో మరి మాంసం సిద్ధపరచగలడా అన్నప్పుడు మాంసం కూడా సిద్ధపరిచాడు. తృప్తిగా భుజించే దేశానికి తృప్తిగా భుజించి వాడు తనిసినట్టుగా గమనిస్తున్నాం. 28వ మాట చూడండి. కీర్తన 78:28. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసిను. వారు కడుపార తిని తనిసిరి. ఈ మాట గమనించండి. వాళ్ళు కడుపార తిని తనిసిరి. ఎంత ఉంటుందండి కడుపు? జానుడు పొట్ట కోసం చేసేది అంతా ఇంత కాదు. భూలోకాన్ని తలకిందలు చేసేస్తారు మాంసం లేదంటే. వాళ్ళు కడుపారా తిని తనిసిరి. ముందుకు వెళ్ళిపోదామండి. అటువంటి బలహీనత ఉంటే మనం సరి చేసుకుందాం. ఒకవేళ ఆ బలహీనత ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకుందాం. ఇంకో మాట చూద్దామండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22, 23 వచ్చిన చదువుకుందామండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22, 23 వచ్చినాలు. 22, 23 వచ్చినాలు. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. ఈ మాట వాళ్ళకు పక్షంగా చెప్పాడు. ఏమని? నన్ను అలక్ష్యము చేసిన వారు ఆ దేశాన్ని చూడనే చూడరు అన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనకు కూడా మన పక్షంగా కూడా ఈ మాట చెప్తున్నాడు. ప్రభువును మనం కనుక అలక్ష్యం పెట్టినట్లయితే మనం కూడా ఆ దేశాన్ని చూడనే చూడము. జాగ్రత్తగా గమనించాలి. చివరిగా నేను ముందుకెళ్ళిపోతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయము 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేకపోతున్నారు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. విశ్రాంతి అంటే ఇంతకు ముందుగానే కొంత చెప్పాను.
రిపిటేషన్ అవసరం లేదు. విశ్రాంతి అంటే దేవుడు వారి కొరకై ఏర్పాటు చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. మనకు విశ్రాంతి అంటే ఏది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి నూతన యెరూషలేము. మనం కూడా వారికి లాగా ఉంటే ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలిగే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ఆ బలహీనతలు సరి చేసుకొని మనం ముందుకు పోయే వారం ఉండాలి. హెబ్రీ 3:17 చదువుకుందామండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను. పాపము చేసిన వారు వాళ్ళ శవములు అరణ్యములో రాలిపోయినాయి. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం. వాళ్ళు సణిగినట్టు మనం సనకూడదు. వాళ్ళు శోధించినట్టు మనం శోధించకూడదు. వాళ్ళు పరీక్షించినట్టు మనం పరీక్షించకూడదు. కనుక ఆ బాధ్యతలు సరి చేసుకొని ముందుకెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచుండగా మీరు ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయము కలిగిందము. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు. నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు. మనకు ఆ వాగ్దానం నిలిచి ఉంది. ఆ వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉంటుండగా దాన్ని మనం కాపాడుకునే వాళ్ళం ఉండాలి. ఒకవేళ కాపాడుకోలేకపోతే ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమోనని భయం కలిగి ఉందమంటున్నాడు. విశ్వాస యాత్రలో మనం సాగిపోయేటప్పుడు భయముతో వణుకుతో మనం ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు భయముతో వణుకుతో ఉండాలి. ఒకసారి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రం ముట్టి స్వస్థపడింది. ప్రభు అన్నాడు, ఎవరో నన్ను ముట్టారే అని అన్నాడు. ప్రభు, ఇంతమంది పైన పడుతుంటే ఎవరో అని ఎట్లా చెప్పగలం? కాదు, నాలో ప్రభావం వెళ్ళిపోయింది, ఒకరు నన్ను ముట్టుకున్నారు అన్నప్పుడు ఆ స్త్రీ ఎట్టొచ్చిందండి? భయపడుతూ వణుకుతూ ప్రభు సన్నిధిలో నిలబడింది. ప్రభా, నేనే అంది. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కనుక ప్రియమైన వల్ల ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు భయముతో మనం ఉండేది నేర్చుకోవాలి. భయం కలిగి ఉందాము, భయం కలిగి ఉండేది నేర్చుకోవాలి. ఇంకో మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పరిశుద్ధతయు కలిగి ఉండడి. దేవుని బిడ్డల మధ్య సమాధానం అనేది ఉండాలి. ఒకవేళ ఏదో చిన్న చిన్న మాటలు తేడా రావచ్చు, కానీ సమాధానం లేకుండా ఉన్నావంటే నువ్వు పోలేవు, నేను పోలేను విశ్రాంతిలోకి. కనుక సమాధానము కలిగి ఉండేది నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు వెళ్ళి చిన్నవాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పేది పద్ధతి కాకపోవచ్చునేమో, కానీ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా దేవుని సన్నిధిలో సరి చేసుకొని సమాధానపడేది నేర్చుకోవాలి. అప్పుడే మనం ప్రభు సన్నిధిలో ఆయన విశ్రాంతిలో ప్రవేశించే వారు ఉంటాం. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఈ పరిశుద్ధత సమాధానం అనేది కుడి ఎడమ చేతుల్లాగా ఉంటున్నాయి. ఒక వ్యక్తికి కుడి చేయి ఎడమ చేయి ఏంటంటే సమాధానము, పరిశుద్ధత. పరిశుద్ధత ఈ రెండు ఉంటేనే ప్రభువును చూడగలడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు గమనించుకోండి. చేదైన వేరు అంటే, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక పాస్టర్ గారు ఈ మాట చెప్పారు. చేదైన వేరు అంటే ఒక చెట్టుకు మామూలు వేర్లు కాకుండా ప్రక్క నుంచి ఒక వేలు వెళ్ళిపోతుందని బైబిల్ టీచర్ నాకు చెప్పారు, ప్రొఫెసర్ ఆయన చెప్పిన మాట మరి నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు ప్రక్కన వేరు మొలవలసిన పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితుల్లో ఆ వేరు మొలుస్తుంది? ఒక వేరు తిన్నగా మరి ముందుకు సాగిపోతున్నప్పుడు పక్క వేరు పోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్క వేరు మొలిచేదానికి చాలా కారణాలు ఉన్నాయి. చేదు అనేది ప్రవేశిస్తుంది. మనిషి మంచి విశ్వాసంతో సంతోషంతో సాగిపోతున్నప్పుడు సాతాను వచ్చి ఏదో ఒక రీతిగా మన సమాధానాన్ని దొంగిలించి దానికి ప్రయత్నం చేస్తాడు. సహవాసం నుంచి దూరం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. చేదైన వేరు మొలుస్తుంది. ఒకవేళ నీలో ఆకలి పుట్టిస్తాడు. ఆకలి పుట్టి భరించలేనంత ఆకలి పుట్టిస్తాడు. ఆ ఆకలికి మనం ఏం చేస్తాము? ఎంత డబ్బైనా ఇచ్చేస్తుంటాం. ఆహారం కాని దానికి కూడా మనం ఆహారం ఇస్తుంటాం.
ఉదాహరణకు ఏశావును జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేశాడండి ఏశావు? ఒక పూట కూడు లేకపోతే మరి బతకలేడా? ఒక్క పూట కూడు లేకపోతే బతకలేడా? ఈ దినాల్లో వలస కూలీలు ఎంతోమంది కొన్ని పూటలు భోజనం లేకుండా, కొన్ని దినాలు భోజనం లేకుండా ఉంటున్నారు. చచ్చిపోవట్లేదు. కానీ ప్రియమైన వల్ల ప్రభువు కోసం మనం మనకిచ్చిన ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామన్న ఆ వాగ్దానం మనం నిలుపుకునే వారు ఉండాలి. ఏసేవ ఏం చేశాడు? 16 వచనం చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి అంటున్నాడు. ఏషియా వంటి భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు అంటే ఏంటండి? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మరి కుటుంబంలో జ్యేష్ఠుడికి రావాల్సినటువంటి భాగాలు ఉంటుండగా వాటిని పోగొట్టుకున్నప్పుడు ఆ జ్యేష్ఠుడు ఎంతగానో పరితపించాలి. ప్రేమైన వల్ల ఏశావు ఏం చేశాడంటే, తమ్ముడా ఆ కూర నాకు ఇచ్చే, రొట్టెలు ఉన్నాయి కదా దాంతో తిని కడుపు నింపుకుంటాను, చచ్చిపోతున్నాను తమ్ముడా, అట్టయితానా నీ జ్యేష్ఠత నాకు ఇచ్చేయమన్నాడు. తమ్ముడు చాలా తెలివిగలవాడు, ఏశావు కొంచెం తెలివిగలవాడు. ఈ ఒక్క పూట కోటి కోసం జ్యేష్ఠత్వ హక్కును నమ్ముకున్నాడు అంటే ఏశావుని ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఈ ఒక్క పూట కొట్టి కోసం ఇటువంటి వాడిని మనం ఏం పిలుస్తున్నామంటే వ్యభిచారి అంటున్నాడు, భ్రష్టుడు అంటున్నాడు. జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు యాకోబు దగ్గర, భ్రష్టుడు అయిపోయినాడు. ఇంకా ఏంటి? వ్యభిచారి అని పిలుస్తున్నారు. వ్యభిచారి అంటే ఏంటి? వ్యభిచారి అంటే ఏంటండి? నీ కన్నులు ఆశించేది నీకు వ్యభిచారం కింద వస్తుంది. నువ్వు ప్రభు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినప్పటికీ అది నీకు విగ్రహంగా ఉంటుంది, వ్యభిచారంగా దాని కింద వస్తుంది. ప్రియమైన వల్ల దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనే వాగ్దానం ఇంకా మనకి నిలిచి ఉంటుండగా జాగ్రత్తగా జాగరూకులమై భయం కలిగి దేవుని సన్నిధానానికి చేరేవారుగా మనం ఉండాలి. ఆ విధంగా చేరినప్పుడు మన ప్రభు మనకు సహాయపడి వారికి ఇచ్చిన వాగ్దానం మనకు కొడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించి దానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ కొన్ని మాటలు వారి బలహీనతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుని మీద మస్సా మెరీబా టెస్టింగ్, వాదించటం, అటువంటివి ప్రభు సన్నిధిలో మనం తీసివేసుకునే వారు ఉండాలి. తర్వాత ప్రభువును శోధించడం, వాదించడం ప్రక్కన పెట్టాలి. ఆ తరువాత దేవుడు ఉన్నాడా లేదని శోధించి మాంసం కావాలని మాంసాపేక్ష గలవారై ప్రభు సన్నిధిలో వాళ్ళు పోరాడినట్టుగా దేవుని మీద కోప్పడినట్టుగా మనం కనుక దేవుడు వాళ్ళ మీద కోపడ్డాడు. ఆహారముకై శోధించారు. దేవుడు శ్రేష్టమైన ఆహారం ఇచ్చినప్పటికీ, మన్నా ఇచ్చినప్పటికీ ఈ మన్నా మాకు అసహ్యమైనదని అన్నారు. అందువలన దేవుని కోపం వచ్చింది. దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇస్తే అసహ్యం అన్నారు. కనుక దానివల్ల ఆ మాట వలన చాలామంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు కొంచెం ఈ చిన్న లేఖన భాగము మన కొరకై ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా దేవుడువు, మా రక్షకుడువు, మా విమోచకుడు అని మీ పాదాలకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభ, మానవులము, బలహీనులము. మా తండ్రి, మా పితరులైతే అరణ్యములో మిమ్మల్ని శోధించారు. మా ప్రభ మీతో వాదించారు. మీ కోపానికి గురైపోయి ఎంతోమంది చనిపోయినట్టుగా వాక్యంలో మేము చదువుతున్నాం. అటువంటి బలహీనత మేము కలిగి ఉండకుండా మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, మీ సన్నిధిలో యోగ్యమైన రీతిగా మేము సాగిపోటుకు సహాయం చేయండి. అది అరణ్య మార్గమైన, రోడ్డు మార్గమైన మా తండ్రి మిమ్మల్ని ఘనపరచడం మాకు నేర్పించండి. జాగ్రత్తతో ముందుకు సాగిపోటుకు సహాయపడమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, మాంసాపేక్ష మాకు అధికంగా ఉంటే దాన్ని తీసివేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మాంసం తినవచ్చును కానీ అధికమైన అపేక్ష మాలో లేకుండా చేయమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఘనపరచడం మాకు సహాయం చేయండి.
మీరిచ్చిన ఆహారం మేము ఆ ప్రభా మరి ఆశీర్వదించి అనుగ్రహించినట్లుగా మేము దాన్ని తీసుకున్నట్టుగా సహాయం చేయండి. ఆ ప్రభా మా తండ్రి, ప్రతి కుటుంబంలో పిల్లలైన వారు ప్రార్థించకుండా ఆనందింటున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి. ఆ ప్రభా ప్రార్థన చేసి మీరిచ్చిన ఆహారం తినుటకు బిడ్డలకు నేర్పించమని వేడుకుంటున్నాం. మేము కూడా కృతజ్ఞత కలిగి ఆ విధంగా ముందుకు సాగిపోవటం మాకు నేర్పించండి. మా తండ్రి దయ చూపించండి, సహాయం చేయండి. వైజాగ్లో అన్నయ్య కొరకు ప్రార్థిస్తున్న నాయన కృప చూపించండి. మా తండ్రి, మరి ఎవరైతే ఇంకా అస్వస్థతగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరే స్వస్థపరచమని వేడుకుని అన్నయ్యకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. దొరకు బీపీని షుగర్ కంట్రోల్లో ఉంచండి. మా తండ్రి జ్యోతి వాళ్ళ అమ్మకు మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి. డిఐఓ మానవరాలకి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. మెడ నిలిపేదానికి సహాయపడమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో మీ సన్నిధి మేము కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.